హలో ఎవ్రీవన్. ఈరోజు మనం చూసే టాపిక్ ఏంటంటే జావా ఫుల్ స్టాక్. ఓకే. సో బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్. ఐఎమ్ శాంతి మోహన్. I have 10 plus years of hands-on experience in core Java, Spring Boot, and also I have developed many microservices, enterprise application architecture. So from development to deployment, I've been able to train you each and everything. ఓకే. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే జావా ఫుల్ స్టాక్. చాలా మందికున్న క్వశ్చన్ ఏంటి అంటే స్టిల్ ఈజ్ జావా రియల్లీ రూలింగ్ ద వరల్డ్? ఇంకా కూడా ఇఫ్ యూ సీ ఇన్ ఫారెన్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ, సింగపూర్, మలేషియా, స్టిల్ దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ది జావా డెవలపర్స్. ఓకే. వై? అసలు ఇఫ్ జావా డెవలపర్స్ అవ్వడం ఈజీయా, డిఫికల్టా? యాజ్ ఐఎమ్ ఏ నాన్ ప్రోగ్రామింగ్, కెన్ ఐ లెర్న్ జావా? ఈజ్ ఇట్ పాసిబుల్? వీటన్నిటికీ కూడా టుడే వీఆర్ గోయింగ్ టు సీ ఎన్ ఆన్సర్. మోర్ ఓవర్, ఇదే కాకుండా అసలు రోడ్ మ్యాప్, ఒకవేళ మీకు ఎలా అయినా జావా నేర్చుకోవాలని పట్టుదల ఉంటే సో ఎలా నేర్చుకోబోతున్నాం ఫ్రమ్ స్టార్టింగ్ స్క్రాచ్ నుంచి ఎంటైర్ జావా, హౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అండ్ అసలు వాట్ టు లెర్న్. ఓకే. ఇవన్నీ కూడా మనం ఈ సెషన్లో చూడబోతున్నాం గైస్. లెట్ స్టార్ట్ ది సెషన్. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు టెల్ ఎనీ కైండ్ ఆఫ్ ఐ మీన్ డెమో కానీ ఇదేం చెప్పట్లేదు. మీకు ఓవరాల్గా ఐమ్ ట్రయింగ్ టు గివ్ యూ ఏ రోడ్ మ్యాప్. ఒకవేళ మీరు జావా డెవలపర్స్ అవ్వాలనుకుంటే దిస్ రోడ్ మ్యాప్ విల్ హెల్ప్స్ యూ ఎ లాట్. ఓకే. సో లెట్ స్టార్ట్ హియర్. సి, ఓకే అండి. సో బిఫోర్ గోయింగ్ టు ది సెషన్, ఐ విల్ ఆన్సర్ యూ ఎ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే. అండ్ ఐ హోప్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఆల్. ఓకే. See the screen here. The first question what you guys have is, all of you, sorry, 1 minute. Okay. Can I learn Java? Okay. As I am zero knowledge in coding. Okay. Nice. Simple question. ఓకే. సో ప్రతి ఒక్కరు చాలా మందికి వచ్చే క్వశ్చన్ ఏంటంటే ఇది. నేను జావా నేర్చుకోగలనా? నాకు కోడింగ్ గురించి ఏమీ తెలీదు. ఇఫ్ ఐ డోంట్ నో ఎనీథింగ్, సారీ గైస్, ఐ హావ్ సమ్. ఓకే. ఓకే. కీబోర్డ్ ఇష్యూ. సో, కైండ్లీ ఎక్స్‌క్యూజ్. ఓకే. ఎనీవే. సో, ఇప్పుడు నేను జీరో నాలెడ్జ్ ఉంది నాకు. నేను కోడింగ్ నేర్చుకోగలనా? దిస్ ఈస్ ద ఫస్ట్ క్వెషన్ విచ్ యూ హావ్. బట్ గైస్, యెస్. ఓకే. యూ మైట్ హ్యావ్ జీరో నాలెడ్జ్, బట్ లెర్నింగ్ జావా ఈజ్ ఈజీ. ఓకే. వెన్ కంపేర్డ్ టు సి, సి ప్లస్ ప్లస్. ఓకేనా? సో, వై జావా ఈజ్ ఈజీ వెన్ కంపేర్డ్ టు సి, సి ప్లస్ ప్లస్ అంటే, ఇఫ్ యూ టేక్ సి ప్లస్ ప్లస్, సమ్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి, డేటా స్ట్రక్చర్స్ అని, సంథింగ్ లైక్ దట్. ఓకేనా? సో, సి ప్లస్ ప్లస్‌లో ఇఫ్ యూ వాంట్ టు రైట్ దిస్, యూ మైట్ రైట్ అట్‌లీస్ట్ 50-100 లైన్స్ ఆఫ్ కోడ్. ఓకేనా? సో, ఈ డేటా స్ట్రక్చర్స్ అనేది మనకు అవాయిడ్ చేసి, కలెక్షన్స్ అనే టాపిక్ అనేది జావా తీసుకొచ్చింది. దిస్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. ఓకే. సో, వాట్ ఐయామ్ ట్రైయింగ్ టు టెల్ యూ ఈస్, if you do hard work, okay na, see guys, max is really difficult for everyone, avuna, but everyone has cleared the max 10th exams and we came here, avuna. So in the same way, a programming is nothing but a logical thinking. Okay, if you do hard work, if you practice more, every programming is easy. మీరు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ పీహెచ్‌పీ తీసుకున్నా కానీ, so what you have to remember is you need to practice. Okay. If you practice, definitely you can able to learn Java always. And జావానే ఎందుకు మేడం, ఇంత ఏఐఎంఎల్ టూల్స్ ఉన్నాయి, మెనీ థింగ్స్ ఆర్ దేర్ రైట్? సో స్టిల్ ఎందుకు ఇంకా నేను జావా నేర్చుకోవాలా అంటే, ఎగ్జాక్ట్లీ గైస్, ఐ విల్ టెల్ యూ సింపుల్ ఎగ్జాంపుల్. ద పర్సన్ హూ లెర్న్డ్ ఏఐ టూల్స్ ఆర్ సంథింగ్ పైథాన్, he might earn nearly 30 lakhs per annum. Sorry, 22 lakhs per annum. Okay. But a person who knows Java,
he can earn nearly 35 lakhs per annum. ఓకేనా? సో, వేర్ ఇట్ ఈస్. ఎందుకు జావా ఇన్ ద డిమాండ్ అంటే, మనం తీసుకునే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? లైక్ క్లినికల్ అప్లికేషన్స్ కావచ్చు, ఓకేనా? బ్యాంకింగ్ సెక్టార్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ అప్లికేషన్స్ కావచ్చు. దీనికేంటంటే దేర్ విల్ బి ఎ మల్టిపుల్ కస్టమర్స్. అవునా? మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్. ఈ మిలియన్స్ ఆఫ్ కస్టమర్స్‌ని హ్యాండిల్ చేయగలిగిన లాంగ్వేజ్ ఏదైనా ఉందా అంటే, వన్ అండ్ ఓన్లీ జావా. యెస్ అండి. ఓకేనా. పైథాన్ కెనాట్ హ్యాండిల్. పైథాన్ ఈస్ సెక్యూర్డ్ లాంగ్వేజ్. పైథాన్ ఈస్ వెరీ గుడ్ లాంగ్వేజ్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్లో, Java only can handle any number of millions of peoples and customers without any issues. ఓకే. అందుకేనండి ఎంటర్‌ప్రైజ్ అంటేనే జావా. ఒక ప్రాజెక్ట్ మనం మల్టిపుల్ డేస్ లైక్ 1 ఇయర్ అలా చేయాలనమాట జావా లేకపోతే. ఓకేనా. సో, ఎనీవే లెట్ అస్ సీ. సో, ఐయామ్ టెల్లింగ్ యూ క్లియర్‌లీ జావా ఈజ్ ఎవర్ గ్రీన్ లాంగ్వేజ్. వాటెవర్ ఇప్పుడు కాదండి 2013 కాదు, 2030 కాదు. సో, వేరెవర్ యూ జంప్ జావా ఈజ్ మానిడేటరీ కోర్స్. మీరు ఒకవేళ హై పే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు అంటే ఓకేనా? యూ హ్యావ్ టు లెర్న్ జావా. అండ్ జావా ఈజ్ రియల్లీ వెరీ సింపుల్ ఇఫ్ యూ ప్రాక్టీస్. ఓకే. ఎనీవే మీకున్నటువంటి క్లారిఫికేషన్స్ వి విల్ డిస్కస్ ఇన్ మై అదర్ క్లాసెస్. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే లెట్ మీ షో యూ వాట్ ఈస్ అ రోడ్ మ్యాప్ ఆఫ్ జావా. జావా నేర్చుకోవాలంటే ఏమేమి రోడ్ మ్యాప్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఓకే. హోప్ మై స్క్రీన్ ఈస్ విజిబుల్ టు ఆల్. సీ గైస్. సీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ సింపుల్ అండి. ఓకేనా? మనం ఏం ప్రాజెక్ట్ నేర్చుకున్నా ఎందుకు నేర్చుకుంటున్నాము అంటే టు క్రియేట్ ఎన్ అప్లికేషన్స్. బీ క్లియర్. ఓకే. మనం ఏ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నా వాట్ ఈస్ అ మెయిన్ పర్స్పెక్టివ్? టు క్రియేట్ ఏ అప్లికేషన్. రైట్? సో, అలాగే ఇప్పుడు మనకు జనరల్‌గా తీసుకుంటే టోటల్‌గా ఎన్ని టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయండి? తిప్పి కొడితే 3 టైప్స్ ఉంటాయి. అంతేనా? సో, వాట్ ఆర్ దే? ఏమేమున్నాయి? డెస్క్‌టాప్ అప్లికేషన్స్, ఓకే. వెబ్ అప్లికేషన్స్, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్ అండ్ ఆల్సో మొబైల్ అప్లికేషన్స్. ఓకేనా? సో, వీటన్నిటికి కూడా మనం ఏం యూజ్ చేస్తామంటే జావా అనే దాన్ని యూజ్ చేస్తాం. యామ్ ఐ రైట్? సారీ. ఓకేనా? సో, దిస్ ఈస్ కామన్. ఓకే. సరే వీటి గురించి మనం తర్వాత మన డెమో క్లాస్‌లో చూసుకుందామండి. లెట్స్ మీ గివ్ యూ హియర్. ఇప్పుడు జావా యూజ్ చేసి వీటన్నిటికంటే ఏది పాపులర్ అంటే ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్స్‌ని మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. ఓకేనా? ఈ ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ అంటే ఏం లేదండి. లాంగ్ టర్మ్ ఉండే అప్లికేషన్స్ అండ్ స్టేబుల్‌గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాంక్ ట్రాన్సాక్షన్ నేను ఒక 2,00,000 ఎవరికో ట్రాన్స్‌ఫర్ చేశాను అనుకోండి. ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయితే ఏమైపోద్ది? ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు లాస్. అవునా? సో, ఇలాంటివి బేర్ చేయకుండా హ్యాండిల్ చేయగలిగే లాంగ్వేజ్ ఏదన్నా ఉంది అంటే దట్ ఈస్ జావా. ఓకే. సో, అయితే జావాలో మీరు ఫస్ట్ స్టార్ట్ చేయాల్సింది దేనితో స్టార్ట్ చేస్తాము అంటే, దిస్ ఈస్ అ కోర్ జావా. సో, కోర్ జావా వీ హ్యావ్ టు కవర్. మేడం ఈ కోర్ జావా నేను కవర్ చేస్తే నాకు ఏం నేర్చుకోగలను అంటే, యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ డెస్క్‌టాప్ అప్లికేషన్స్. ఓకేనా? సరే మేడం బానే ఉంది. వాట్ ఈస్ మీన్ బై డెస్క్‌టాప్ అప్లికేషన్ అంటే వెరీ సింపుల్ అండి. అప్లికేషన్ ఏదైతే ఇంటర్నెట్ హెల్ప్ లేకుండా రన్ అవుతుందో, ఇంటర్నెట్ వితౌట్ ఇంటర్నెట్. ఓకేనా? వాటిని ఏమంటాము అంటే డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్ ఆఫీస్ కానీ లైక్ గ్యాలరీ కావచ్చు. సో, వాటెవర్ క్లాక్ కావచ్చు. సో, యూ నో నీడ్ టు క్రియేట్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్స్ కదా! సో, వీటినే మనం డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అంటాం. సో, ఈ కోర్ జావా మనం కవర్ చేస్తే యూ కెన్ ఏబుల్ టు క్రియేట్ దట్ కైండ్ ఆఫ్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ అనమాట. ఓకే. సో, నెక్స్ట్ చూడండి అడ్వాన్స్‌డ్ జావా కాన్సెప్ట్స్‌కొద్దాం. సో, ఇదంతా ఇట్స్ లైక్ కామన్. చాలా ఈజీగా ఉంటుందండి. ఫండమెంటల్స్ లైక్ వాట్ ఈస్ వేరియబుల్, వాట్ ఈస్ డేటా టైప్, వాట్ ఈస్ ఊప్స్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా మనము ఇందులో తీసుకొస్తాం అనమాట. అడ్వాన్స్‌డ్ జావా ఏంటి అంటే స్పేస్‌ని ఎలా యూజ్ చేసుకోవాలి. ఓకేనా? సో, డేటా స్ట్రక్చర్స్ నంబర్ ఆఫ్ లైన్స్‌ని మనం ఎలా తగ్గించాలి. లైక్ యాస్ ఐ టోల్డ్ యూ కలెక్షన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ సి ప్లస్ ప్లస్ వి విల్ యూజ్ ఎ కలెక్షన్ ఫ్రేమ్‌వర్క్. ఓకేనా? అంటే ఏంటి? ఒక ఎంప్లాయీ యొక్క డేటాని ఈజీగా నేనెలా రిట్రైవ్ చేయాలి బై యూజింగ్ థిస్ మెథడ్స్. ఓకే. బై యూజింగ్ థిస్ అల్గోరిథమ్స్. సో, ఆల్ దీస్ థింగ్స్ అనేది మనము ఇక్కడ నేర్చుకుంటాం. ఓకే. సో, దిస్ ఈజ్ యాక్చువల్లీ జావా ఈజ్ కంప్లీట్‌లీ ఎ బ్యాక్ ఎండ్ లాంగ్వేజ్. ఓకేనా? సో, దీంతో పాటు వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్
ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్. ఓకేనా? చూడండి ఎందుకు ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీస్ ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ టేక్ ఎన్ ఏటీఎం. ఏటీఎం ఎంటర్ యువర్ పిన్ నంబర్ అన్నప్పుడు మాత్రమే మీరు సంథింగ్ పిన్ నంబర్ అనేది ఎంటర్ చేస్తారు. అవునా? సో, అలా కాకుండా బ్లాంక్‌గా ఉండిందనుకోండి, యూ డోంట్ నో వాట్ టు డూ కదా! రైట్. సో, బ్యాక్ ఎండ్ అనేది ఏం కవర్ చేస్తుందా అంటే దాని యొక్క ఫంక్షనాలిటీ కవర్ చేస్తే, ఫ్రంట్ ఎండ్ అనేది ఏం చేస్తుంది అంటే యూజర్‌కి అర్థమయ్యేలాగా ఇన్‌పుట్ తీసుకోవడానికి యూజర్ ఫ్రెండ్లీ పర్పస్ కోసం మనం ఈ ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ అనేది యూజ్ చేస్తాం. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ యువర్ పిన్ నంబర్ అంటేనే మనం పిన్ నంబర్ ఎంటర్ చేస్తాం. అలానే బ్లాంక్‌గా ఓకే. కార్డ్ పెట్టాక బ్లాంక్‌గా ఉందనుకోండి. డు యూ ఎంటర్ ఎనీథింగ్? బికాజ్ వి డోంట్ నో కదా! సో, దట్ ఈస్ ద రీజన్. సో, యూజర్ యొక్క ఇంటర్ఫేస్ మెయిన్ ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే, యూజరు అర్థం అవ్వాలి. ఓకేనా? ఒక టీచర్ రెస్పాన్సిబిలిటీ ఎలాగ పిల్లలకి అర్థం అవ్వాలో, ఒక ఫ్రంట్ ఎండ్ డెవలపర్ యొక్క రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్క కస్టమర్‌కి ఆ యూఐ అనేది అర్థం అవ్వాలి. తను ఇంటరాక్ట్ అవ్వడానికి ఈజీగా ఉండాలి. దిస్ ఈస్ వాట్ ద మెయిన్ థింగ్ హియర్. ఓకేనా? ఇవి కాకుండా మనం ఏం నేర్చుకోబోతున్నాము అంటే డేటాబేస్ లేయర్. డేటాబేస్ లేయర్ అనేదేంటి? చాలా ఇంపార్టెంట్. సింపుల్‌గా తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మన జీమెయిల్ ఐడీ పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు, ఈ జీమెయిల్ ఐడీ ఇతను ఈ పాస్వర్డేనా? ఓకేనా? మనం గనుక రాంగ్ పాస్వర్డ్ ఇస్తే మనం కెన్ వి ఓపెన్ అవర్ జీమెయిల్ అకౌంట్ అంటే నో, నాట్ పాసిబుల్. మరి ఈ జీమెయిల్‌కి ఈ పాస్వర్డే అని ఎలా సర్వర్ గుర్తుపెట్టుకుంటుంది అంటే దట్ ఈస్ కాల్డ్ డేటాబేస్. సో, వి ఆర్ గోయింగ్ టు స్టోర్ ఆల్ ద డేటా ఇన్ ద డేటాబేస్ అనమాట. నాట్ ఓన్లీ దిస్ జీమెయిల్ అకౌంటే కాదండి. ఓకేనా? మనం ఈ-కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ తీసుకుంటే మనకు మాత్రమే ఆఫర్స్ వస్తుంటాయి ఒక్కొక్కసారి. మీరు లాస్ట్ టైమ్ ఈ 1,00,000 పర్చేస్ చేశారు కాబట్టి ఇప్పుడు మీకు ఓన్లీ 10,000 దీనికి. ఇలాంటి ఆఫర్స్ ఎలా సేమ్ కస్టమర్ అనేది గుర్తుపడుతుంది అంటే బికాస్ ఆఫ్ ది డేటాబేస్. సో, ఈ డేటాబేస్ లేయర్ అనేది ఏం చేస్తది అంటే మన డేటా అన్నిటిని స్టోర్ చేస్తుంది. ఓకేనా? సో, మన లెర్నింగ్ జర్నీ ఎప్పుడు కూడా సరే మెయిన్‌గా అయితే ఇవన్నీ మనం నేర్చుకోబోతున్నాం. ఓకే. దిస్ ఈస్ వాట్ అవర్ మెయిన్ థింగ్. సో, అందుకే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాస్ ఐ టోల్డ్ యూ కోర్ జావా కాన్సెప్ట్స్ మనం కవర్ చేస్తామండి. చూడండి ఎన్‌క్యాప్సులేషన్ చెప్పాను కదా! సో, ఈ కోర్ జావాలో మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఊప్స్ కాన్సెప్ట్స్. ఊప్స్ కాన్సెప్ట్స్ అనేదేంటి పిల్లర్స్ లాగనమాట. ఓకేనా? సో, ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి ఎంటర్‌ప్రైజ్ అప్లికేషన్ అంటే ఏంటి? ఈజీగా తక్కువ లైన్స్‌తో మనం కోడింగ్ రాయడానికి మనకి ఊప్స్ కాన్సెప్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇది లేదు అనుకోండి ఏం చేయాలంటే ఒకే ప్రోగ్రామ్‌ని ఎలా రాయాలో తెలుసా? ఒక 100 లైన్‌లు రాయాల్సొస్తుంది. సో, విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్. సో, ఈ ఊప్స్ అనేవేంటంటే పిల్లర్స్ అనమాట. ఇలా 100 లైన్స్ రాయకుండా దే విల్ సెగ్రిగేట్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ క్లాసెస్ ఓకేనా? డిఫరెంట్ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ గూడా మనము ఈ టాపిక్ వచ్చినప్పుడు యూ విల్ అండర్‌స్టాండ్ మోర్ బెటర్. Okay, so we are going to start with the core Java first stage, and the second stage, as I told you, advanced Java. Advanced Java లో మనము ఎర్రర్స్ ఎలా హ్యాండిల్ చేయాలి అంతే కదండి. ఎవరికైనా సరే ఎర్రర్స్ హ్యాండిల్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్, ముఖ్యంగా డెవలపర్స్కి. రైట్. చూడండి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. యూ హ్యావ్ ఎన్ ఏటీఎం కార్డ్ విత్ యూ. ఓకే, సో మీరు ఏటీఎం కార్డ్ అనేది ఇన్సర్ట్ చేసినప్పుడు ఒకవేళ రాంగ్ పిన్ నెంబర్ అని రాకుండా ఏదైనా ఎర్రర్ 404 ఎర్రర్ అలా వచ్చిందనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? యూ డోంట్ వాంట్ టు యూజ్ దట్ ఏటీఎం కార్డ్ వన్ మోర్ టైమ్ కదా! సో, అంటే అలాంటి ఎర్రర్స్‌ని ఎక్సెప్షన్స్‌గా అంటే ఏంటి? యూజర్‌కి అర్థమయ్యే ఎర్రర్స్‌గా మార్చడమే ఎక్సెప్షన్ యొక్క డ్యూటీ. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి అంటే, యాక్చువల్‌గా మీరు రాంగ్ పిన్ నంబర్ ఎంటర్ చేసినప్పుడు మీకు రావాల్సిన ఎర్రర్ వచ్చి సంథింగ్ లైక్ 501 ఇలాంటి ఎర్రర్ రావాలి. సర్వర్ ఎర్రర్ వస్తుంది. ఓకేనా? కానీ ఈ ఎర్రర్ మనకు కనిపిస్తుందా అంటే నో. ఏమని కనిపిస్తుంది? ఎంటర్ యువర్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. రైట్? హౌ? అంటే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. ఓకే. ఎర్రర్స్‌ని ఎక్సెప్షన్ లాగా కన్వర్ట్ చేసి హ్యాండిల్ చేసేది. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గైస్. ఎట్ ద సేమ్ టైమ్ మల్టీ థ్రెడింగ్. ఓకే. మల్టీ థ్రెడింగ్ అంటే ఏంటి? ఉన్న రిసోర్స్‌ని యూజ్ చేసుకోవడం. అది మీకు ఐ విల్ టెల్ యూ వెరీ క్లియర్‌లీ ఇన్ ద కమింగ్ క్లాసెస్. అన్నిటికంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కలెక్షన్స్. ఓకేనా? ఈ కలెక్షన్స్‌లోనే అల్గోరిథం అనేది ఎలా రన్ అవుతుంది? ఒక ఎంప్లాయీ డేటా అనేది ఎన్ని వేస్‌లో స్టోర్ చేయొచ్చు? ఎన్ని వేస్‌లో రిట్రైవ్ చేయొచ్చు? ఏమేం ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ ఉన్నాయి? ఇవన్నీ మీకు క్లియర్‌గా మనం నేర్చుకుందాం. తర్వాత జావా 8 కాన్సెప్ట్. ఓకేనా? జావా 8 ఫీచర్స్ ఈస్ రియల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్‌గా ఏంటి అంటే జావా ఈజ్ ఏ
ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. ఓకేనా? ఏం డిఫైన్ చేసినా ఆబ్జెక్ట్ ఫార్మ్‌లో డిఫైన్ చేసేవాళ్ళు. కానీ మనకు ఫంక్షన్‌తో కూడా పని పడిందనమాట. అందుకే ఏం చేసామంటే జావా 8 కాన్సెప్ట్‌లో ఫంక్షనల్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనే దాన్ని కూడా వి హావ్ యాడెడ్. ఓకే. సో, వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఆల్ దీస్ థింగ్స్. ఓకేనా? సో, ఫస్ట్ ఏం నేర్చుకోబోతున్నాము కోర్ జావా. ఆఫ్టర్ దట్ వి హావ్ టు లెర్న్ అడ్వాన్స్డ్ జావా. అండ్ ఆఫ్టర్ దట్ యూ హ్యావ్ టు లెర్న్ ద ఫ్రంట్ ఎండ్ టెక్నాలజీ. సో ఇదంతా ఏంటి అంటే బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక బటన్ క్లిక్ చేయంగానే ఓకేనా మీకు అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? ఎవరు రన్ అవుతున్నారు తెలుసా అండి? సర్వర్ బ్యాక్ ఎండ్ సైడ్ ప్రోగ్రామింగ్. అయితే జావా వర్క్ చేస్తది బ్యాక్ ఎండ్, లేకపోతే జేఎస్‌పీ వర్క్ చేస్తారు. ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ బ్యాక్ ఎండ్‌లో వర్క్ చేస్తేనే యూ ఆర్ గోయింగ్ టు గెట్ ది అవుట్‌పుట్ వెరీ ఈజీలీ. ఓకేనా? సో, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. అయితే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి అంటే క్లయింట్ సైడ్. క్లయింట్ సైడ్ అంటే ఏంటి? క్లయింట్ అంటే ఎవరు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక జూమ్ అప్లికేషన్ తీసుకోండి. ఎవరు క్లయింట్? ఆ జూమ్‌ని ఎవరు యూజ్ చేస్తున్నారో వారే క్లయింట్. అమెజాన్ తీసుకోండి. ఎవరు క్లయింట్? అమెజాన్ అప్లికేషన్‌ని ఎవరు యూజ్ చేస్తున్నారో వారే క్లయింట్. ఓకేనా? సో, అమెజాన్ అప్లికేషన్ డిజైన్ చేయాలంటే మనకేమేం కావాలి అంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ డిఫరెంట్ టెక్నాలజీస్. ఓకేనా? ఇఫ్ యూ వాంట్ జస్ట్ టేక్ ఎన్ amazon.com. ఓకే. సో, ఎనీవే సీ దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఎన్ అమెజాన్ వెబ్‌సైట్ కదా! సో, దీన్ని ఏమంటామంటే యూఐ అంటాం. ఇఫ్ యూ ఇన్స్పెక్ట్ దిస్, సీ యూ కెన్ సీ ద హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్. సో, ఇవన్నీ ఏంటి అంటే హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యొక్క కోడ్స్ అనమాట. ఓకే. ఆల్ దీస్ ఆర్ కోడ్స్ ఫర్ ది హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ అండ్ ది జావా స్క్రిప్ట్. గైస్ దిస్ ఇస్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మనము థర్డ్ స్టేజ్‌లో నేర్చుకోబోతున్నాం యాస్ ఏ క్లయింట్ సైడ్. సో, ఆఫ్టర్ దట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ డేటాబేస్. డేటాబేస్ అంటే ఏంటి? నాట్ ఓన్లీ ఎస్‌క్యూఎల్. ఓకేనా? టేబులర్ ఫార్మాట్‌లో ఉండే డేటా ఉంటుంది మనకు. జేసన్ ఫార్మాట్‌లో ఉండే డేటా కూడా ఉంటుంది. ఓకే. ఇవన్నీ మీకు ఒకవేళ మీరు కొత్త అయితే కన్‌ఫ్యూషన్‌గా ఉండొచ్చు. బట్ బిలీవ్ మీ ఇట్స్ రియల్లీ వెరీ వెరీ ఈజీ విచ్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫ్రమ్ స్క్రాచ్. ఓకే. సో, ఫస్ట్ మనం కవర్ చేయబోయేదేంటి? వన్ మోర్ టైమ్ జేడీబీసీ. ఓకేనా? తర్వాత సర్వ్‌లెట్ జేఎస్‌పీ. ఓకే. చూడండి ఈ జేడీబీసీ కనెక్షన్స్ వరకు ఓకే. ఇట్ విల్ రన్ ఇన్ అవర్ కంప్యూటర్ సర్వర్. అంతే ఏంటి అంటే ఇంటర్నెట్ అవసరం లేకుండా రన్ అయిద్ది. ఓకేనా? కానీ వెన్ ఇట్ కమ్స్ టు సర్వ్‌లెట్ ఓకేనా? ఇక్కడి నుంచి వి నీడ్ సమ్ సర్వర్ సపోర్ట్. అంటే ఇంటర్నెట్‌లో ఏ సర్వర్ అయితే ఉంటుందో, ఆ సర్వర్ సపోర్ట్ అనేది మనకు కావాలి. బికాస్ ఫ్రమ్ దిస్ పార్ట్ డెస్క్‌టాప్ అప్లికేషన్స్ విల్ బికమ్ ఏ వెబ్ అప్లికేషన్స్ అన్నమాట. ఓకే. మనం ఇంకా క్లాస్‌లో చూసుకుందాం. ఆఫ్టర్ దట్ వి ఆర్ గోయింగ్ టు కవర్ ద స్ప్రింగ్, స్ప్రింగ్ ఎంవిసి, స్ప్రింగ్ బూట్, స్ప్రింగ్ సెక్యూరిటీ అండ్ అథెంటికేషన్. ఓకేనా? సో, ఇవి కాకుండా ఏమేమి యూజ్ చేస్తాము అంటే రస్ట్ ఏపీఐస్. ఓకే. ఏంటిది? రస్ట్ ఏపీఐస్ అండ్ ది మైక్రో సర్వీసెస్. ఓకే. సో, వాట్ ఈస్ మీన్ బై రెస్ట్ ఏపీఐ? అంటే ఏం లేదు. యూజర్ ఇచ్చిన దానికి రెస్పాన్స్ సర్వర్ నుంచి ఇచ్చేదనమాట. సర్వర్ నుంచి మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రంట్ ఎండ్ ఒక దగ్గర ఉంటుంది. క్లయింట్ దగ్గర ఫ్రంట్ ఎండ్ క్లయింట్ రిక్వెస్ట్ ఇస్తాడు కదా! ఇట్లా బ్రౌజర్ ద్వారా రిక్వెస్ట్ ఇస్తారు. ఇది ఎక్కడికెళ్ళద్ది? సర్వర్‌కెళ్ళద్ది. అవునా? సర్వర్‌కెళ్ళి సర్వర్ దగ్గర నుంచి అవుట్‌పుట్ అనేది ఇక్కడొస్తుంది. దీన్ని క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ అంటారు. సో, ఈ క్లయింట్ డేటా సర్వర్‌కి, సర్వర్ డేటా క్లయింట్‌కి ఎవరు మీడియేటర్‌గా వర్క్ చేస్తారు అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ రెస్ట్ ఏపీఐస్. ఓకేనా? సో, దిస్ ఈస్ వాట్ అసలు ఈ రెస్ట్ ఏపీఐస్ అంటే ఏంటి? ఓకేనా? ఏపీఐ అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్. ఓకేనా? ఏంటిది? అప్లికేషన్ ప్రోగ్రామ్ ఇంటర్ఫేస్ విచ్ యాక్ట్స్ యాస్ ఎన్ మీడియేటర్. సో, ఇవన్నీ ఎలాగా అనేది we are going to learn very very clearly. ఓకే. నెక్స్ట్, నెక్స్ట్ ఏంటి డెవాప్స్. డెవాప్స్ అనేదేంటి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గిట్ అనేది ఎవ్రీవేర్ ఓకేనా? ఇప్పుడైతే వర్చువల్ వచ్చేసింది. సో, అందరూ ఒకే దగ్గర కూర్చొని చేయడం అనేది కష్టం. ఒక 100 మెంబర్స్ ఒక కంపెనీలో ఉంటే 50 మెంబర్స్ హైబ్రిడ్ చేస్తున్నారు. అవునా? సో, మరైతే ఇప్పుడు వీళ్ళందరూ ఒకే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు హౌ దే విల్ మేనేజ్ ఆల్ ద ప్రాజెక్ట్ ఇన్ ఎ సింగిల్ సర్వర్ అంటే దట్ ఈస్ కాల్డ్ గిట్ హబ్.
ఓకే. అలాగే ఇదెలాగా డాకరైజేషన్ అండ్ జెంకిన్స్ ఏంటి? ఏడబ్ల్యూఎస్ ఓవర్‌వ్యూ ఏంటి? సో, లైనక్స్ ఎందుకు ఇంపార్టెంటు? సో, ఇవన్నీ కూడా వీ హావ్ టు లెర్న్ ఇన్ ద కమింగ్ క్లాసెస్. ఓకేనా? చూడండి ఇక్కడ కంటైనరైజేషన్ అనేది ఎలా జరుగుతుందో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. అప్లికేషన్ ఏ, బీ, సి ఇవన్నీ కూడా ఎక్కడ ప్యాక్ అవుతాయంటే డాకర్‌లో ప్యాక్ అవుతాయి. ఓకేనా? ప్యాక్ అయ్యి డిఫరెంట్‌గా మనకు రిలీజ్ అవుతాయి. సో, ఐ విల్ షో యూ ఇన్ ద కమింగ్. దీంతో పాటు టెస్టింగ్. ఇక్కడ చాలామందికున్న కన్‌ఫ్యూషన్ ఏంటి అంటే టెస్టింగ్ అనేది టెస్టర్స్‌కే కదా మేడం మనకు ఎందుకు అని. గైస్ రిమెంబర్ యాస్ ఎ డెవలపర్ మీరొక జావా ప్రోగ్రామ్ రాసారనుకోండి. రాసేసి అలాగే డిప్లాయ్ చేస్తారా? లేదు. ఈ ప్రోగ్రామ్ అనేది కరెక్టా? కాదా? అనేది వి విల్ టెస్ట్ ఇట్ రైట్? ఓకేనా? సో, దీన్నేమంటామంటే టెస్టింగ్ అంటాం. సో, డెఫినెట్‌గా యాస్ ఎ డెవలపర్ షుడ్ హావ్ బేసిక్ నాలెడ్జ్ ఆన్ ది టెస్టింగ్ ఆల్సో లైక్ జేయూనిట్, మోకిటో, టెస్టింగ్, సెలీనియం. సో, ఇవన్నీ కూడా మనకు ఫుల్ స్టాక్ డెవలపర్‌కి ఇంపార్టెంట్. ఓకేనా? సో, తర్వాత మనం ఏం చూడబోతున్నామంటే కొన్ని ప్రాజెక్ట్స్ చూడబోతున్నాం. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ ఎలా, రెస్టారెంట్స్ కానీ ఇయన్నీ మీరు రియల్ టైమ్‌లో కూడా యూ కెన్ ఏబుల్ టు బిల్డ్ యువర్ ప్రాజెక్ట్స్ ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ థింగ్స్. సో, ఫైనల్లీ వాట్ వి ఆర్ గోయింగ్ టు లెర్న్ అంటే ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటి? యూజర్‌కి కనిపించే దాంట్లో యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ అయితే బ్యాక్ ఎండ్‌లో ఏం నేర్చుకోబోతున్నాము? జావా, స్ప్రింగ్ బూట్ ఓకేనా? తర్వాత డేటాబేస్, డెవాప్ టూల్స్, టెస్టింగ్ టూల్స్ అంతేనండి సింపుల్. దెన్ యూ విల్ బికమ్ ఏ ఫుల్ స్టాక్ జావా డెవలపర్. ఓకేనా? సో, యూ హ్యావ్ టు డూ ది హార్డ్ వర్క్ అండ్ ఐ యామ్ టెల్లింగ్ యూ వెరీ క్లియర్‌లీ వన్స్ యూ గనక మీరు క్లిక్ చేశారంటే సో, డెఫినెట్‌లీ యూ విల్ బీ మన జావా డెవలపర్స్‌కి జాబ్ అనేది ఎంత సెక్యూర్‌గా ఉంటుందంటే గవర్నమెంట్ జాబ్ వచ్చినతను ఎంత ప్రశాంతంగా అయితే నిద్రపోగలడో ఇఫ్ యూ నో ఏ బిల్డింగ్ ఎన్ అప్లికేషన్ ఇన్ జావా యూ కెన్ ఆల్సో స్లీప్ లైక్ దట్. Okay. So, guys, so if you want to learn more about all these things, you can subscribe my channel and also you can join our Java classes. We are going to learn each and everything, not only for థియరీ పార్ట్ జస్ట్ ఏదో ఇంటర్వ్యూస్ పాస్ అవ్వడానికి కాదు కానీ యు గైస్ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఫర్ ది యువర్ అప్లికేషన్ డెవలప్మెంట్. ఎవ్వరు కూడా అప్లికేషన్ వరకు సర్వర్ వరకు చెప్పడండి. బట్ అవర్ కంపెనీ ఈస్ మెయిన్లీ ఫర్ ది స్టూడెంట్స్ అండ్ ఎంప్లాయీస్. ఎక్కడెక్కడైతే మీరు ప్రాజెక్ట్స్‌లో కన్ఫ్యూషన్ ఉందో బై ఆఫ్టర్ కంప్లీటింగ్ దిస్ కోర్స్ యూ విల్ యూ కెన్ డెవలప్ యువర్ ఓన్ ప్రాజెక్ట్. ఓకే గైస్? థ్యాంక్ యూ సో మచ్. So please stay on with this channel. Bye.